ఇవాళ చూడండి మంగళగిరి నియోజకవర్గం లోకేష్ బాబు గారు ఎట్లా తిరుగుతున్నారు. ప్రతి గడపకు తిరుగుతున్నాడు కదా. జనాన్ని ఎందుకు అడుగుతారు? మా పథకాలు మీకు అందినయా, అందలేదా? అందకపోతే దానికి కారణాలు ఏంటి? ఒక్కసారి మీరు సచివాలయంలోకి వెళ్ళి రెక్టిఫై చేయండి. లేదా మా పార్టీ నాయకులు ఉంటారు, ఉమ్మడి కూటమి కాబట్టి ముగ్గురు పార్టీ నాయకులు ఏ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళినా మీరు విచారించండి, అడగండి మా వాళ్ళని. లోకేష్ బాబు గారు ఒకటే మాట చెప్పాడు, అలిగింట్లో కూర్చోవద్దు, గొడవ చేసి చొక్కా పట్టుకోండి నన్ను పని చేయకపోతే అని అన్నాడు. అది నిబద్ధత గల నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వాల, కానీ చంద్రబాబు నాయుడు గారు అందరిని కూర్చోబెట్టి నీది ఇట్లా జరుగుతుంది, నీ వాతావరణం ఇట్లాగుంది, నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలి, నువ్వు కొన్ని తగ్గించుకొని నిదానంగా ముందుకు పనిచేయాలి, మళ్ళీ రేపు పొద్దున మీరు గెలవాలి అనుకుంటే ప్రజల్లో సానుభూతి రావాలి. అదే చంద్రబాబు గారు చెప్పాడు, అంతేగాని ఇంక వేరే ఏం కాదు కదా. ఇటు టీడీపీ వాళ్ళు వస్తా ఉంటున్నారు, అటు వైసీపీ వాళ్ళు వస్తా ఉంటున్నారు కదా. ఒకవేళ అంటే వైసీపీ వాళ్ళు వస్తే సామాన్య ప్రజలుగా మీరేం అడగాలనుకుంటున్నారు? టీడీపీ వాళ్ళు వస్తే ఏం అడగాలి? టీడీపీ వాళ్ళు వస్తే ఇంకా కొన్ని పథకాలు రాలేదండి, వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నామని అడుగుతాం. మీ గవర్నమెంట్ లో మీరు ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఇది వచ్చింది, ఇది పెట్టాడు, అన్న క్యాంటీన్ పెట్టాడు, రోడ్డు వేసాడు, ఇవన్నీ చేసుకుంటా వస్తున్నాడు కదా. నువ్వు పెట్టిన బాకీలే ఇప్పుడు తీరుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అన్ని వస్తున్నాయి కదా. ఇప్పుడు మీ కండిగింటి ఏంటి? అన్ని పథకాలు చేస్తాను నువ్వు కూడా అన్నావుగా మొన్న, అవ్వా అయ్యా నీకు 15 అని అన్నావు కదా. ఇప్పుడు ఆ 15 ఇస్తున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు పిల్లలు ఉన్నాయి, ముగ్గురు పిల్లలు ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నాయి, ఇస్తున్నాడుగా. మరి నువ్వు అట్లా అమ్మఒడి అన్నావు, అమ్మని ముంచావు, అయ్యనేం బుడ్డికి పెట్టావు, మందు వ్యాపారం చేసావు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, అప్పుల పాలు చేసావు. ఇప్పుడు నీ మంత్రులందరూ ఆ మందు స్కామ్ లో ఇరుక్కున్నారుగా. ఇంకంతకంటే నిదర్శనం ఏముంది? ఆ మందుకు వచ్చిన ఆదాయం డబ్బులే కదా మీరు ఎలక్షన్ లో పంచిపెట్టారు అనేది సిట్టు ఇలా నిర్ధారణకు వచ్చేసింది కదా. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న దరిద్రం పోద్దని అనుకుంటున్నాను నేనైతే.